నమస్కారం అండి. నమస్తే. మేడం, మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఏదో ఒక పని చేసి ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే మాటల ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఇది చేస్తే ఏమవుతుందో, ఇలా వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి మనం ఆ మాటలు పట్టుకొనే ఉంటాము. మనకొచ్చిన ఆలోచనలు అన్నిటిని మనం తీసి పక్కన పెట్టేసి నేను ఎదగలేనేమో అని చెప్పి నిరాశ ఒకటి మన లైఫ్‌లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ నిరాశ వల్ల మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు ఈ నిరాశ రావడానికి కారణాలు ఏంటి? మనం ఇలా వచ్చినప్పుడు దీని నుంచి బయటపడే మార్గాలు అనేవి ఉన్నాయా అసలు? ఫస్ట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, మన మీద మనకి నమ్మకం లేకపోవడం. ఇంకొకటి మన గురించి మనం ఆలోచించుకోవడం తగ్గిపోయి, పక్క వాళ్ళ గురించి ఆలోచించుకోవడం. నాకేది అవ్వట్లేదు, నాకేది రావట్లేదు, నాకే జాబ్ రావట్లేదు, అండ్ నేను ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు, నేను ఏ బిజినెస్ చేసినా నేను సక్సెస్ అవ్వట్లేదు, అండ్ నాకెవరు హెల్ప్ చేయట్లేదు, మా పేరెంట్స్ నాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు, నా వైఫ్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, లైక్ నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, నా అత్తమామలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, కంపెనీలో నేను ఎంత జాబ్ చేస్తున్నా నేను పైకి గ్రోప్ అవ్వట్లేదు, మొదటి నుంచి కూడా నేను 10 రూపాయల జాబ్లో నుంచి 10 రూపాయల్లోనే ఉంటున్నాను, బట్ నేను 100కి 1000కి నేను రీచ్ అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా ఈ నిరాశ అనే ఈ కేటగిరీకే వస్తాయి. సో అయితే వీటన్నిటి మనం మాట్లాడుకునే ముందు ఒక్క క్వశ్చన్ మార్క్ అనేది ఉన్నింది. అసలు ఎవరో ఎందుకు ఇవ్వాలి, ఇదొకటి. ఇంకొకటి నేను ఎందుకు పైకి వెళ్ళట్లేదు అని ఈ క్వశ్చన్స్ని ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతూ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే పీపుల్స్ ఉంటారో ఈ క్వశ్చన్స్ని వాళ్ళకి వాళ్ళు వేసుకుంటే చాలు. అసలు నాకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు మనీ, నాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి, అసలు వాళ్ళు ఎవరు ఒకటి. ఇంకొకటి వచ్చేసి అసలు నా కెపాసిటీ ఏంటి, నేను అసలు నా సొంతగా నేను ఏది చేయగలను, నాకు ఏమి తెలుసు అనేది ఏ పర్సన్ అయినా కూడా ఒక్క 5 or 10 minutes కూర్చొని వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయగలిగితే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోగలిగితే ఈ నిరాశలు, ఈ నిస్పృహలు, అనదర్ పర్సన్ సపోర్ట్స్ కోరుకోవడం ఇవన్నీ కూడా ఏది ఉండదు. మేడం, మన చుట్టాల్లో చూసినప్పుడు లేదా మన బంధువులు చూసినప్పుడు కూడా మనకి ఇలాంటివే వస్తూ ఉంటాయి. అంటే నెగిటివ్ గా మనకు చెప్తూ ఉంటారు, దాన్ని మనం తీసేసుకుంటూ ఉంటాము. అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగటం వల్ల అట్లా మనం తీసుకుంటున్నామా, లేదు వాళ్ళు లేకపోయినా మనం బ్రతకగలము అని చెప్పేసి మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది? ఎక్కడ దాకా ఎందుకమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నన్ను కూడా నీ రిలేషన్స్ అంటారు, నా రిలేషన్స్ అంటారు. ఏమకు అవసరమా, అది ఈ అమ్మాయికి ఇది అవసరమా అని అంటారు. బట్ మనం ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, సో మనం ఎలా ఉంటున్నాం అనేది అది మనకు తెలుసు. అండ్ ఇంకొకటి వచ్చేసి చుట్టాలు అనేవాళ్ళు, రిలేషన్స్ చాలా మంది కూడా లైక్ నెగిటివ్ గానే ఉంటారు, ఎక్కడో కొంతమంది పాజిటివ్ గా ఉంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పక్కకు లైక్ పక్కకు కాదు, లైక్ ఒక పర్సన్ కష్టపడి తను పైకి వస్తున్నాడు అని అంటే 10 మంది ఉంటారు పక్కన, 10 పీపుల్స్ ఉంటారు, 10 మంది ఉంటారు వీళ్ళని కిందకి లాగడానికి. అంటే వాళ్ళు చేరుకోలేనిది వీళ్ళు చేరుకుంటున్నారు కాబట్టి వీళ్ళని ఎక్కనివ్వకుండా, సో వీళ్ళని బాధ పెట్టు భయపెట్టు ఏదో ఒక విధంగా మనం కిందకు లాగాలి. సో అది వాళ్ళ ఎజెండా. తను వెళ్ళేటప్పుడు 2 చెవుల్లో దూదులు పెట్టుకొని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అది నేను చిరంజీవి గారిది ఒకటి చూశాను, చాలా చాలా బాగుంది. ఒక స్తంభం పైన కప్ప పాకుతూ ఎక్కుతూ ఉంటే కింద ఉన్న కొన్ని కప్పలంట మేము ఎక్కలేమని అవి కూడా లైక్ అరుస్తూ అరుస్తూ ఎక్కలేక కింద పడిపోతూ ఉన్నాయంట. ఈ పాక్కుంటూ పైకి వెళ్ళే కప్ప అంట 2 చెవుల్లో దూది పెట్టుకొని తన పని తను నేను పైకి ఎక్కాలి అన్న కాన్ఫిడెన్స్ తోటి అది ఎక్కుతూ చివరికి తన ప్లేస్ రీచ్ అయిపోయింది. అలానే సేమ్ కప్ప కన్నా కూడా ఇంకా ఇబ్బంది పెట్టే మనుషులు, ఇంకా లైక్ రాక్షసులు లాంటి మనుషులు ఉన్న సమాజంలో మనం ఉన్నాము కొంతమంది. ఎలా అంటే ఇంకా ఆ మనుషుల్ని గుచ్చి పొడుస్తూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు, వాళ్ళకు ఊపిరి ఆడనివ్వనంత నెగిటివిటీని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేస్తారు. బట్ మనతో బాగుంటారు. ఈవెన్ దో నా చుట్టూ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, మీ చుట్టూ కూడా ఉంటారు అనుకుంటున్నా. ఎందుకు అంటే ఎక్కడ దాకా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మన గురించే మనం మాట్లాడుకుందాం. సో నా గురించి నాతో బాగా మాట్లాడుతూ నా చుట్టూ నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నా రిలేషన్సే చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు. మాట్లాడినా కూడా ఐ డోంట్ కేర్, నేను అసలు కేర్ చేయను. అంటే వాళ్ళు మనల్ని రీచ్ అవ్వలేనప్పుడు
వాళ్ళు ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి సో సైకలాజికల్గా ఏంటంటే వీళ్ళందరికీ బ్యాడ్ హార్మోన్స్, ఎక్కువగా నెగిటివిటీ ఉండడం, లేదు అంటే వాళ్ళ పిల్లలు మనకన్నా తక్కువ పొజిషన్స్లో ఉండడం, లేదు అంటే వాళ్ళకి ఎటువంటి పని లేకుండా తిని కూర్చొని ఏదో ఒకటి మనం అనాలి కదా. సో అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, మనల్ని డిప్రెషన్స్లోకి, నెగిటివిటీలోకి నెట్టేసే వాళ్ళు 100లో 90% ఉంటారు. 90% ఉంటారు. ఆ 10%లో కూడా కొంతమంది మాత్రమే సపోర్టివ్గా ఉంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, సపోర్ట్ చేయరు, నెగిటివ్గా చెప్పరు, పాజిటివ్గా చెప్పరు, మాకెందుకు మా పని మేము చూసుకుంటాం అన్న విధంగా ఉంటారు. కొంతమంది మాత్రం ఓకే వెళ్ళు, చూడు, పడితే పడ్డావు, దెబ్బ తగిలితే తగిలాయి, నెక్స్ట్ టైం మళ్ళీ విన్ అవుతావు కదా, వెళ్ళు అని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి రేర్ రిలేషన్స్ని, లైక్ రేర్ ఫ్రెండ్స్ని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఈ మనకి ఒక లైక్ ఒక గుంపెడు, ఒక ఎక్కువ మంది చుట్టాలని, రిలేషన్స్ని దగ్గర పెట్టుకోవడం కన్నా కూడా మనకి సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా, పాజిటివ్ మైండ్ సెట్తో మన దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి లాంగ్ టైం నుంచి మనతో ఫ్రెండ్షిప్స్ చేస్తూ లైక్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అయ్యుండి, అతను గుడ్ క్యారెక్టర్ పర్సన్ అయ్యుండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, సో గుడ్ ఫ్రెండ్షిప్ ఉంటే సో అదే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్ అండ్ బెస్ట్ చుట్టము, బెస్ట్ రిలేషన్ అని మనం ఈ రోజుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే చుట్టాలు అనేవాళ్ళు మనం ఎదుగుతుంటే స్టార్టింగ్ లాగడానికి ట్రై చేస్తారు, తరువాత మనం అవన్నీ పట్టించుకోకుండా మనం ఒక పొజిషన్కి వచ్చామనుకో, నువ్వు అలా అవుతాం అనుకున్నావురా, అయ్యావు, నువ్వు మాకు చాలా గర్వంగా ఉందిరా అని చెప్తారు. వచ్చి మన దగ్గర షెల్టర్ తీసుకొని ఏదో ఒకటి మన దగ్గర గుంజేయాలని మళ్ళీ అప్పటిదాకా ఎక్కిరించిన వాళ్ళు మళ్ళీ వెంటనే మార్చేస్తారు. అంటే అంత క్రూయల్ మైండ్ సెట్ కొంతమందిలో ఉంటుంది. సో అందుకని అటువంటి వాళ్ళని అసలు మన రిలేషన్స్ అని మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. ఏంటి అంటే అవసరాల కోసం లైఫ్ అంతా బాగున్నప్పుడు వచ్చి, అన్ని హంగులు ఆడంబరాలు ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ, బట్ ఏదైనా అయినప్పుడు రావడం చాలా తక్కువ. సో మనకి ఒక్కసారి కష్టం రావడం కూడా చాలా మంచిది. ఎందుకు అంటే మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అన్నిటినీ, ఎవరు మన చుట్టాలు, ఎవరు మన వాళ్ళు అని. కష్టం వచ్చినప్పుడే మనం ఇవన్నీ తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు. ఈ రోజుల్లో సో మన సొంత వాళ్ళు, మన బ్లడ్ రిలేషన్సే మన రిలేషన్స్ అని మనం చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు. ఎవరైనా కూడా మానవత్వం ఉండి, మంచి చెడు సంస్కారం ఉండి, పాజిటివ్ మైండెడ్ పీపుల్స్ మన చుట్టూ ఒక్కళ్ళిద్దరున్నా చాలు. ఒక గుంపెడు, ఒక చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ని మన చుట్టూ పెట్టుకోవడం కన్నా కూడా. అయితే దీని గురించి నేను ఒక రోజు ఏం చేశానంటే, ఒక చిన్న టెస్ట్ లాగా, ఖాళీ టైంలో ఏదో చేస్తూ ఉంటాం కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో మనం వీళ్ళని ఒక టెస్ట్ చేద్దాం అంటే, నేను ఎవరి దగ్గర ఏ హెల్ప్ తీసుకోలేదు అప్పటి వరకు, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా. ఒకరోజు ఒక టాస్క్ చేశాను నేను. ఏంటంటే నా మొబైల్ ఉంటుంది కదా, సో నా మొబైల్ నెట్ ఆఫ్ చేసుకొని ఒక 10-15 మెంబర్స్ అందరికి నేను కాల్ చేశాను, వాయిస్ కాల్ చేసి. నా మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నాకు ఫోన్ పే కూడా యాక్టివ్ అవ్వట్లేదు, బట్ క్యాష్ అనేది నా దగ్గర లేదు, కొంచెం నెట్ బ్యాలెన్స్, అది కూడా ఓన్లీ 19 రూపీస్, ఫోన్ పే ఛార్జెస్తో కలిపి 22 రూపీస్ అవుతుంది. చేస్తే నేను నీకు తర్వాత చేస్తాను అని ఒక 10 మెంబర్స్కి నేను కాల్ చేశాను. సో అయితే ఒక 2-3 ఏంటిది, నేను కాల్ చేయగానే నీకు సంథింగ్ రిపోర్ట్స్ పెట్టాము, చూడు అంటే నెట్ లేదు, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది కదా అని చెప్పి ఒక 2-3 మెంబర్స్ నాకు నెట్ బ్యాలెన్స్ నేను అడగకుండానే వేసేశారు. ఇంకొక 2 నేను అడిగితే వేసేశారు, ఒక 2-3. ఒక 4 మెంబర్స్ మాత్రం ఉన్నారు, వాళ్ళు నేను అడిగినా కూడా వెయ్యలేదు. ఒకటి, నేను కాల్స్ చేసినా కూడా రిపీటెడ్గా కాల్ తీయట్లేదు, సో మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వట్లేదు. అంటే మనకి జస్ట్ 19 రూపీస్ దగ్గరే వీళ్ళ గురించి మనకి తెలిసింది. ఇంకోటి ఏంటి అంటే, నాకు బ్యాలెన్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే రీఛార్జ్ చేశారో వాళ్ళకి అంటే ఏదన్నా లైక్ మనం హెల్త్ పరంగా, మోటివేషన్ పరంగా మనం చేసాం కానీ ఫినాన్షియల్గా ఎటువంటి హెల్ప్ చేయలేదు. బట్ ఎవరికైతే మనం ఫినాన్షియల్ హెల్ప్ చేశామో ఈ 4 మెంబర్స్కి, వాళ్ళు మనకి మనం ఎక్కువగానే చేసాము అవసరమైనప్పుడల్లా ఫోన్పేలు. బట్ వాళ్ళు జస్ట్ 19 రూపీస్కి వాళ్ళ బుద్ధి, బిహేవియర్ అనేది మనకి అర్థమైంది. సో మనం ఓకే గుడ్, ఈ టెస్ట్లో మనం ఒకటి నేర్చుకున్నాము. అప్పటి నుంచి వాళ్ళ నెంబర్స్ని బ్లాక్ చేసేసి ఇంక వాళ్ళతో కాంటాక్ట్స్ అనేవి ఏం లేవు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి సారీ అను, అది ఇదంటే ఓకే ఇంకంతే,
అంటే వాళ్ళు మనం తిట్టొద్దు కొట్టొద్దు, సైలెంట్ గా మౌనంతో వాళ్ళని పక్కన పెట్టేసాం అనుకో మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా మనకి మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి, మనుషులనైనా, మన మైండ్ అయినా, మన హ్యాపీనెస్ నైనా, మన రిలేషన్స్ నైనా, ఎవరినైనా కూడా. ఎందుకు అంటే చాలా మంది మనం చూస్తాము కొన్ని ఫంక్షన్స్ అప్పుడు కూడా మా చుట్టాలు అలా చేశారు ఇలా చేశారు, వర్డ్కి ముందు వర్డ్కి తర్వాత, ఆఫ్టర్ వర్డ్ బిఫోర్ వర్డ్కి మధ్య అన్నిటిని వాడుకుంటారు ఈ పదం మా చుట్టాలు అని. ఓకే వాడుకో, రిలేషన్స్ కావాలి అందరూ ఉండాలి ఓకే, బట్ జెన్యూన్ అయి ఉండాలి. డబ్బు ఉంటే మన దగ్గర ఉండడం, లేనప్పుడు మన గురించి తప్పుగా మాట్లాడడం, నెగిటివిటీగా మాట్లాడడం, సో అలాంటివి అయితే ఉన్నారు అని చెప్పుకోవడం కన్నా మాకెవరు లేరని చెప్పుకోవడమే మంచిది. అది